నగరం, గ్రామం, దుర్గం వీటిల్లో ఇల్లు కట్టుకునే ముందు సాధ్యమైనంత వరకు వీధులు, వంకర్లు లేకుండా చూసుకోవాలి. ఇల్లు కట్టే ముందు స్థలాన్ని చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో మార్చుకోవాలని మనం ఇదివరకే తెలుసుకున్నాం. వాస్తు దోషాలు తొలగుటకై వాస్తుదేవత పూజను ఎలా పూజించాలి, తూర్పు ముఖం వైపే ముందుగా పూజను ప్రారంభించాలి, ఇలాంటి విషయాలు మనం గతంలోనే తెలుసుకున్నాం. ఇప్పుడు నగర వాస్తును బట్టి మన ఇంటి వాస్తు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. దక్షిణం వైపు తలుపు లేకుండా ఉంటే దాన్ని వర్ధమాన గృహం అంటారు. వర్ధమాన గృహం ధనాభివృద్ధిని సూచిస్తుంది. దక్షిణం వైపు మాత్రమే వీధి ఉంటే ఆగ్నేయంలో సింహద్వారం పెట్టుకోవాలి. అలాంటి వాటికి ఇంటికి పేరు పెట్టుకుంటే శ్రీ, షా, సా, ష అనే అక్షరాలతో పెట్టుకోవడం మంచిది. అంటే శ్రీనివాస నిలయం, సర్వాణి నిలయం, షణ్ముఖ నిలయం, సర్వజ్ఞ నిలయం అలా. తూర్పు వైపు తలుపు ఉంటే కొంతమందికి వారి వారి జన్మ నక్షత్రం ప్రకారం కలిసి వస్తుంది. ఉత్తరం వైపు కూడా నక్షత్ర బలం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పడమర వైపు ఇంటికి తలుపు పెట్టుకోవాల్సి వస్తే వాయువ్య భాగంలో మాత్రమే పెట్టుకోవాలి. అలా కాకుండా నైరుతి దిశలో తలుపు పెట్టుకుంటే వారికి ఏదో ఒక రకంగా దుఃఖం కలుగుతుంది, శత్రువులు పెరుగుతారు. అలా లేకుండా మనం వాస్తును అనుసరించి మనం ప్రశాంతంగా బ్రతుకుదాం. ఇంటికి ముందు ఎలా పూజ చేయాలో తెలుసుకున్నాం కదా. అంటే భూమి పూజ ఎలా చేయాలి, వాస్తు పురుషుని ఎలా పూజించాలి. రేపటి వీడియోలో గృహప్రవేశానికి ముందు ఎలా వాస్తు పురుషుని పూజించాలి, గృహప్రవేశం అయిన తర్వాత వాస్తు పురుషుని ఎలా పూజించాలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.